వెళ్తాడండి గురు పేపర్లు పట్టుకొని వెళ్ళి ఇక్కడ ఏంటన్నా ఇప్పుడు దాకా కాకి షర్టు ఏమీ లేదు ఇప్పుడు వేసా 100 కూడా జేబులో ఉన్న క్యాష్ కూడా చేతుకున్న వాచ్ కూడా అంటారేమో ఇక అన్నీ కుడితే మేమేం కొడాలి ఆ తడికిల నీళ్ళు కొడతారు అప్పుడు డెన్నే అంట డ్రైవర్ అప్పుడు. ఈ రోడ్లో మనకు బ్రేక్ అడిగి ప్లేస్ అంటే ఇది ఒకటేనండి. ఈ రైల్వే గేట్ ఒకటి ఓపెన్లో ఉంటాయి, ఇంకెక్కడ ఆగక్కర్లేదు. ఇది క్లోజ్లో ఉంటాయి. మళ్ళీ దీని తర్వాత వంతెన దగ్గర ఒకటి ఇబ్బంది కొంచెం, అదేంటంటే ఇరుగ్గా ఉండడం వల్ల ట్రాఫిక్ అవుతుంది. ఈ వంతెన కాదు కదా, దీని తర్వాత ఇంకో రైల్వే గేట్ వెళ్తుందనే అది వేసాడా. ఇది ఒకటి అయింది. ఇది అయితే పర్లేదులే, ఇది అంత ట్రాఫిక్ అవ్వదు. కానీ అదే బాగా రిస్క్. మూలలో ఉంటుంది కరెక్ట్గా, ఇలా కటింగ్ ఇలా మూల తిరిగేటప్పటికి కనిపించదు ఎదురేమవుతుందో. ట్రాఫిక్ అయిపోయేది అక్కడే. కార్ లైటింగ్ ఏంటి ఇలా కొడుతుంది. మచిలీపట్నం వచ్చేసాం. ఇలా కిందన మనం ఒకవేళ విజయవాడ వెళ్ళాలంటే కనుక కిందకి దిగి మళ్ళీ నెక్స్ట్ ఒక ఫ్లైఓవర్ వెళ్తుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇలా వెళ్ళాలి. ఈ రోడ్డు అంతా కూడా అయ్యి బాబోయ్ కెరటాలు మామూలుగా లేవు. ఇంకా ఈ మొక్క తోరేసారు అప్పటికినే దిగిపోయింది. మందే దగ్గరికి వెళ్ళాక ఫ్లైఓవర్ ఉంటుంది రైల్వే ట్రాక్, అదేమో పక్కగా సెంటర్ కాడు వచ్చినట్టు ఉంటుంది. అలాగా ఎక్కడో చూసానా నేను, ఏదో వెల్డింగ్ చేయనట్టు వేసాడా భోగాపురం రోడ్లో. ఏదో కుట్లు వేస్తారు చూడు చేతికి, ఆ టైప్ వేసారు మొత్తం అన్ని కటింగ్ చేసి ఇడిపోకుండా జాయింట్. మనది అయితే పర్లేదు కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది. కానీ కార్ అయితే ఇంకా అంతే తప్పమని కొడేస్తే ఇంకా ఇప్పుడు ఎదరు కనబడుతుంది కదండి, ఇది తమిళనాడు బండి. ఆల్రెడీ చేపలే తీసుకెళ్తున్నట్టుంది. పైన ఉన్నాయి సీల్ బాక్సులు ఉంటాయి కదా చేపలు, ధర్మకోలి అవి ఉన్నాయండి. కాకినాడ నుంచి వెళ్తుంది లోడ్ ఎక్కువ చేపలు. బండిలు చూస్తుంటేనే అర్థమైపోద్దండి. ఈ వెనకతలు నెముళ్ళు అవి ఉంటాయి, ప్లస్ తమిళనాడు రిజిస్ట్రేషన్. ఈ టోల్ గేట్ ఎంత, ఇక్కడ స్క్రీన్ ఉందిలే ఒకటి. ఇప్పటికి వచ్చి మనకి 50 రూపాయలు ఒకటి, 40 రూపాయలు ఒకటి. ఇది అమౌంట్ చూపెట్టలేదండి అని బాగా దూరా 40, 50 ఉంటుంది. ఇది అంతే. ఈ లోడ్ ఏంటని ఇవన్నీ ఓన్ చేసేది అబ్బాయినా. జిల్లా దాటేసిన తర్వాత ఫస్ట్ ఊరు ఇది. ఇప్పుడు మనం వంతెన ఒకటి ఎక్కుతాం. ఆ వంతెనకి ఛార్జెస్ ఎంత, మన బండికి 25 రూపాయలు తీసుకుంటారు. ఇంకా అప్ అండ్ డౌన్ ఏం కాదండి, మనం రేపు వస్తాం కాబట్టి సింగిల్ తీసుకోవాలి. అప్ అండ్ డౌన్ అన్నా మళ్ళీ నైట్ 12 వరకే పని చేద్ది. టోల్ గేట్ టైపు 24 గంటలు కాదు. మనం కరెక్ట్గా బాపట్ల దగ్గరలో ఉన్నాం. వీళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఆ తడికిల నీళ్ళు కొడతారు అప్పుడు. డెన్నే అంట డ్రైవర్ అప్పుడు. కరెక్ట్గా బాపట్ల కాదు కదండి ఇది, దాని ముందు ఒక ఊరితో వెళ్తుంది ఏదైనా. ఇది లోపల నుంచి పొన్నూరు నుంచి వస్తుంది ఈ రోడ్డు. కనగాల అదే గుంటూరు నుంచి వచ్చే రోడ్డు ఉంటుంది ఇది. అయితే ఇటు సైడ్ ఇక్కడ కనుకుండా వచ్చాను ఒకసారి. మస్తు ఒకసారిగా ఉన్నారు. ఎదరం కూడా ఈజీ ఉందా. అలా వెళ్ళిపోతున్నారా.
బాయ్ బాయ్ బాబాయ్. బాపట్ల 23 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి. బాపట్ల వెళ్తే 200 కిలోమీటర్లు వచ్చినట్టు. ఇంకా ఆటోలండి గంధం బొట్లు. ఈ డివైడర్లోనండి మెయిన్ ఈ రోడ్లో రిస్క్. కరెక్ట్గా టర్నింగ్లోని అది సిటీలో ఉన్న దగ్గర వేసారు కానీ అక్కడికక్కడే వేయడం వల్ల ఏంటంటే కొంచెం రిస్క్ అయిపోతుంది అక్కడ. ఈ ఆటోలు ఏంటి ఏమైనా మీటింగ్లోనే జరిగిందా? తెగ తిరుగుతున్నారు ఆటోలు. ఏమైనా జరుగుతుందేమో మరి. మీ ఆటోల్లో టైం ఎంత అయింది ఇప్పుడు కూడా తెగ తిరుగుతున్నారుగా. ఈ ఎదరి నుంచి వెళ్తామే యాచరికే. ఇక్కడ గాయత్రి యాచరి అక్కడికి వెళ్ళాను. రెడ్డిపాలెం టోల్గేట్. ఈ రోడ్లో ఇప్పుడు మనకు 4వ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. టోల్గేట్ ఎంత? 80 రూపాయలండి ఇది. ఆవులు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఆపుతున్నారు కదా. ఆవులు అయితేనే ఎద్దులు అనుకుంటాయి వాళ్ళు. మొన్న ఏదో రీల్లో చూసాను, మొత్తం గన్నలు వేసుకొని తయారవుతున్నారు. ఐసర్ మొత్తం టైర్లు పేల్చారు. దానికి ఆపుతలేదని చెప్పేసి సితక్కొట్టేసారు వాళ్ళని. మొత్తం ఆవులు వేసుకెళ్తున్నారు ఫుల్గా. ఆపుతుంటున్నాడు. అసలు ఈ బళ్ళు సిగ్నల్ లైట్లు పని చేయట్లేదు. మామూలుగా వెళ్ళరాని బాబు. అది సిగ్నల్ లైట్లు ఏంటంటే వెనకతలోడికి తెలిసిపోతుంది కదా బండి ఎటు వెళ్తుంది ఏంటని. ఎందుకన్నా ఉంటారంటే పోలీసు వాళ్ళు కట్ట గొమ్మని ఇప్పుడు లైట్ వేసాడా మనవాడు ఆగాడు ఓవర్టేక్ చేస్తారు వెళ్ళిపోతారు. ఇది ఇక్కడ ఆవులే లేకపోతే ఏటో కట్టి వెళ్ళి సింగల్ రోడ్ తిప్పేస్తారు. బ్రేక్లు అయితే మళ్ళీ కనబడిపోతుంది కదా. కొంతమంది తప్పిస్తారు. అట్లా తప్పియడం వల్ల వాళ్ళ సేపు వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అదే మరి. ఇప్పుడు నిజంగా బ్రేక్ కొట్టాడు మనకు కనబడలేదు. ఓవర్ స్పీడ్ లో ఉంటే ఇబ్బందే కదా అది. ఇప్పుడు పర్వాలా మంచు పడినప్పుడు వానాకాలం ఇబ్బంది పడతారు. టైం అయితే 12 అవుతుంది. ఇంకా ఇప్పుడు దాకా ఇద్దరు తెలియజేస్తున్నాం. అన్నయ్య తోలుతున్నాడు. మనం ఒక అరగంట పడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మనం ఎక్కొచ్చు. అప్పుడు అందరూ రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ ఇద్దరు తెలియజేస్తున్నాం అంటే కనుక మళ్ళీ ఆ టైంకి ఇద్దరికి నిద్ర వచ్చేది కదా. సో ప్రజెంట్ అయితే మనం పడుకుందాం. మరి జాగ్రత్తగా తోలుకోండి. అందాక ఒక అరగంట. పెద్ద హైవే దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు దాకా ఇంకా దబా బాదుకుంటా వచ్చింది బండి. ఆ సిమెంట్ రోడ్డు మొత్తం జాయింట్ల దెబ్బకి ఎక్కడికక్కడ దిగిపోయి ఉన్నాం వాళ్ళని. సాఫీగా రాలేదు. ఇంకొప్పటి నుంచి ఇంకా సాఫీగా ఉంటుంది రోడ్డు. పూతలు అట్టేస్తాం ఇంక బండి అంటే ఇంకా ఎక్కేస్తున్నాం 999 హైవే. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్. మరి అన్నయ్యతో సారి ఇంకో రౌండ్ అద్దం పట్టుకున్నాడు. ఇప్పుడు మనం స్టీరింగ్ కట్టుకుంటున్నాం. 300 కిలోమీటర్లు తోడేది మనోడు. ఇప్పుడు మనం తోడుతున్నాం. ఓకేనా? ఎక్కే గమ్మునే టైం వేస్ట్ చేయకూడదు. మనం అయితే ఇప్పుడు బడాదోస్తు తోలడం ఇది రెండోసారి. మొన్నోసారి ఇదే బండి తోలాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎక్కుతున్నా. కొంచెం ఈ మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం నలిగిపోతాం. మనకు బండి ఎలా ఉంటుంది ఏంటి అన్నీ కూడా ఒక అంచనా వచ్చేది. సో మీకు కూడా చెప్పడానికి అయితే బాగుంటుంది కదా. అలాగే ప్రతి బండి కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉండాలండి. మనం కూడా మనకి అవగాహన వస్తుంది. బండి బయలుదేరేప్పటికి మేము ఎన్ని కిలోమీటర్లు వచ్చాం? 263 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఒక పాయింట్ తగ్గింది డీజిల్ అయితే. చూద్దామండి ఎంత వస్తుంది ఏంటో. కనపడుతుంది కదండి మన పక్కన ఉన్న బండి, ఎదురున్న బల్లి ఓపు బల్లి అండి. దారి అంతా చూడండి ఎలా చిమ్ముకుంటే వెళ్తున్నాయో. వీటిలో ఏంటంటే వెడల్పు కూడా బాగా ఎక్కువ. మళ్ళీ ఒక్కో బండి వచ్చి 2 లైన్లు తీసుకుంటే కొంచెం అవి అన్నప్పుడు మళ్ళీ వెనకాల వెహికల్స్ ఆగిపోవడం ట్రాఫిక్ కింద టైప్లో ఉంటుంది. రోడ్డు ఓకంతా ఎలా వెళ్తుంది రోడ్డు మీద. ఇదే టైంలో ఏదైనా మోటార్ సైకిల్ వెనకాల వెళ్ళినట్టు ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా ఆడి ఎందుకు వచ్చాక బాబా అనుకుంటాను. ఇంకా
మనమైతే ఇప్పుడు టంగుటూరు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చామండి. చాలా మంది 10 సెకండ్లు ఆగితే టోల్ గేట్ కట్టక్కర్లేదు అది ఇవి అంటారా. ఇక్కడ ఏంటి ఎంతసేపు ఆగిపోయినా కానీ వాళ్ళు మరి కట్టించుకుంటున్నారా. మన కదలదా ఓ బాయ్ ఎవరన్నా ఉన్నారే. మొత్తం అంతా ఇంక ఇవన్నీ తమిళనాడు బల్లే వెళ్తాయి. ఇటు సైడ్ ఇంక అంతానే తమిళనాడే కదా. హోమ్ టౌన్కి వెళ్ళిపోతాయి ఇవన్నీ. కట్టుబడులు గొప్ప ఉంటాయని ఇక సైడ్ రెండో టోల్ గేట్కి వచ్చాం. రెండో టోల్ గేట్ దగ్గర కూడా అలాగే ఉందండి బాబు ట్రాఫిక్. కానీ అసలు టోల్ గేట్ కనబడుతుందా ఎంత దూరంలో ఉన్నా చూసారా. ఇవన్నీ ఇక్కడ కూడా ఆగిపోయింది. అసలు ఎందుకో ఎంత టైం పడుతుందో మరి. అదిగో టోల్ గేట్కి అసలు ఇక్కడ ఉన్నదానికి సంబంధం ఉందా అసలు ట్రాఫిక్ అని. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టోల్ గేట్ అండి. ఇది గూడూరు యువతల. గూడూరు దగ్గరలో ఉన్నాం. ఇంకొక 20 కిలోమీటర్లు అయితే గూడూరు వెళ్ళిపోతాం. దానికి యువతలు ఉన్న టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. వెంకటాచలం అంటండి. ఇప్పుడు వచ్చి 100 దగ్గరగా 100 వరకే కట్ అయినాయి అన్నీ కూడా. ఇది ఎంతండి ఇది 65 రూపాయలు. అయితే పడుకున్నాడు. ఇందాక మనం పడుకున్నాం. మనం డ్యూటీ ఎక్కాం. రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ రేపు కూడా కంటిన్యూస్గా మళ్ళీ రావాలి కదండి. టీ టైం. మనకు మామూలుగా అయితే టీ అలవాట్లేదు. అంటే డ్రైవర్లు అందరూ కొంచెం నిద్ర రాదు అని చెప్పేసి యాక్ట్ చేస్తారు కదా అని మనం యాక్టింగ్ చేస్తాం. బాబాయ్ మనకి ఎందుకు వచ్చిందండి ఇవన్నీనా అన్నా. ఎంత అయిందన్నా అన్నా ఓనర్ అండి మాట్లాడ్డా అన్నా అన్నా ఎంత అయిందన్నా టైం వచ్చేసి 3:30 అవుతుందండి. అయ్యో అవే ఇప్పుడు దాకా మనం దోలేం. మళ్ళీ అనగా ఎత్తాడు. ఇక్కడ నుంచి చెన్నై వచ్చి 160 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా లోపలికి వెళ్ళాలి. సో మరి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అంత ఎత్తాడంట. ఇది ఇప్పుడు కరెక్ట్గా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అండి. ఇది వచ్చి ఆంధ్రది. తెలంగాణది అయితే ఇంకా కొద్దిగా ఎదురైతే ఉంటుంది. సారీ తమిళనాడు. నిద్ర మొత్తం ఇంకా వదలలేదండి. ఇప్పుడే కదా లేహాను. సేమ్ ఇంకా తమిళనాడు వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ భాష సెట్ అవుతుంది కట్ట. ఎంటీ కాడనా అన్నాడంటే ఇక ఆవిడ తమిళలాగా ఉన్నాడు. ఇడితో మనం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తున్నారు. ఇంకా ఇంకొక 1/2 కిలోమీటర్లో చెక్ పోస్ట్. చెన్నై 55 కిలోమీటర్లు. ఎన్నూరు పోర్ట్ 52 కిలోమీటర్లు. పాండిచేరి 207 కిలోమీటర్లు అండి మనం వెళ్ళేది. ఇంకాను ఇక్కడ నుంచి వెళ్ళాలి అన్నా కానీ ఇంకా రాలేదు. ఇంకా ఇక్కడ ఇప్పుడు బార్డర్ తీసుకోవాలి. ఈ బండికి ఎంతో బార్డర్ చూపిస్తాను మీకు. చూడండి, చూస్తూనే ఉండండి. బండికి ఏం మరి బాగానే వస్తుంది మరి లైటింగ్. మొత్తం గేట్లు అన్నీ మూసారు. ఒకటి గేట్ నుంచి ఇచ్చాడు. గూడ్స్ వెహికల్ అప్ టు 60 ton. లైట్ మోటార్ వెహికల్ ప్యాసింజర్ మూసారు అవన్నీ. మళ్ళీ పక్కన పెట్టుకొని ఇంకా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా హెల్మెట్ చూడు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఆర్టీఓ చెక్ పోస్ట్. కాటా మీద వెయిట్ వస్తుంది అంటవా? ఎంత వస్తుందో ఏంటో.
వెళ్తాడండి గురు పేపర్లు పట్టుకొని వెళ్ళి ఇక్కడ చెప్తాడు. ఈ బండికి అయితే 650 రూపాయలు అయితే తీసుకున్నారు సింగిల్ ట్రిప్కి. మన బండికి అయితే ఇవ్వరు, కానీ ఇది పేలోడ్ ఎక్కువ కాబట్టి దీనికైతే ఇచ్చారు 1.5 దాటి కాబట్టి. ఓకే కట్టేసాం, బాగానే ఉంది. కట్టకపోతే ఏంటి పరిస్థితి అంటే మన దాని దగ్గర నుంచి ఒకవేళ దొరికామంటే 10,000 అయితే వసూలు చేస్తారంటండి. ఎందుకు బోర్డుతో పోయేదానికి వడలాగా తెచ్చుకోవడం, ఆగిపోయేసారి కట్టేసుకుంటే అయిపోయాయి కదా. సో ఎవరో కూడా ఆ తప్పు అయితే చేయకండి. ఏంటన్నా ఇప్పుడు దాకా కాకి షర్టు ఏమీ లేదు, ఇప్పుడు వేసో 100 కూడా జేబులో ఉన్న క్యాష్ కూడా చేతుకున్న వాచ్ కూడా అంటారే. ఇంకా అన్నీ కుడితే మేమేం కూడాలే అంటారు. ఏదైనా ఖాళీగా ఉంటే అది కూడా అంటారే. ఇంకా బాబాయ్ ఎవరు లేరండి డబ్బులు తీసుకునే వాళ్ళు, ఎదరా ఎలాగ ఉంటారు కదా, ఇంకా అక్కడ చూసుకుంటారు. నేను పెడతాను నేను. రోడ్డు ఎక్కేసాం మొత్తానికి.